Hello everyone, welcome back to AK Cine Sixes. Hope everyone are doing good. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఇవాళ మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా గోడ్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, స్టారింగ్ తలపతి విజయ్, ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, చెప్పుకుంటూ పోతే పెద్ద కాస్ట్ ఉంది. విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వెంకట్ ప్రభు. వెంకట్ ప్రభు గారికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ టచ్ ఉంటుంది. సో వెంకట్ ప్రభు గారి స్టైలే రిమైనింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. వెంకట్ ప్రభుకి పర్సనల్గా నేను చాలా పెద్ద ఫ్యాన్, కానీ కొన్ని సినిమాలు నచ్చి కొన్ని సినిమాలు నాకు నచ్చలేదు. తన స్టైల్ వర్కౌట్ అయితే సినిమా చాలా బాగుంటుంది, లేకపోతే అటు ఇటుగానే ఉంటాయి, మరి దారుణంగా ఉంటాయి కొన్ని. సో ఇదే కేటగిరీలోకి వస్తుందని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా మూవీ చూసినప్పుడు ఒపీనియన్ ఎలా అనిపించిందంటే ఇట్స్ ఓకే, చూడొచ్చు, మరీ చూడడానికి చెత్త సినిమా అని చెప్పను, అలానే బాగుంది అని కూడా చెప్పను. సో ఓకే, మేనేజ్ చేయొచ్చు ఒకసారి వరకు అయితే. సో ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయం మాట్లాడుకోవాలంటే విజయ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. అండ్ కొన్ని సీన్స్లో వెంకట్ ప్రభు స్టైల్, వెంకట్ ప్రభు మార్క్ అని కనిపిస్తుంది. అలా కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ కెమెరా వర్క్ బాగుంది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్లో సమ్ సీన్స్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే క్యాట్ అండ్ మౌస్ ఫైట్ ఉంటుందో అక్కడ కొంచెం కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అఫ్ కోర్స్ ఫస్ట్ ఈ సినిమా చూడాలంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని లాజిక్స్ తీసి పక్కన పెట్టండి. లాజిక్స్తో సినిమా చూసే పని అయితే ఇందులో మీరు బోల్డ్ అని బొక్కలు ఎత్తుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఈ సినిమా మేనేజ్ చేయగలమంటే కొన్ని కాన్సెప్ట్స్ కొత్తగా ఉన్నాయి. క్లైమాక్స్ సీన్ కొంచెం లెంగ్త్ ఎక్కువైనా కూడా క్లైమాక్స్ సీన్ అయితే నాకు నచ్చింది. క్లైమాక్స్ బాగుంది సినిమాది. సో ఇవి ప్లస్ పాయింట్స్. మనం నెగిటివ్స్ మాట్లాడుకోవాలంటే వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే స్టైల్ అనేది ఎంత కాంప్లెక్స్ థింగ్ అనేది చాలా సింపుల్గా చెప్పేయగలడు. ఈ సినిమాలో స్టోరీ అనేది అయితే పెద్దది, చిన్న స్టోరీనే. బట్ ఈ చిన్న స్టోరీని 3 hours 3 minutes ఎందుకు తీయాలనిపించిందో నాకు అర్థం కాదు. చిన్న స్టోరీనే తక్కువ టైంలో క్రిస్ప్గా లాగా ఒక 20-25 minutes తగ్గుంటుంటే ఇంకా మూవీ మీద బెటర్ ఫీలింగ్ ఉండేదేమో. బట్ సినిమా రన్ టైం అనేది అయితే ఒకటి మైనస్ ఈ సినిమాకి. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ విషయం మాట్లాడుకోవాలంటే డీఏజింగ్ టెక్నాలజీ అనేది కొన్ని సీన్స్లో బాగుంది, కానీ కొన్ని సీన్స్లో మరీ మనకి ఆచార్యలు విఎఫ్ఎక్స్ గుర్తుంది కదా, ఆల్సో ఆ విఎఫ్ఎక్స్ గుర్తొచ్చింది కొన్ని సీన్స్లో. మరీ చిన్నప్పుడు విజయ్ క్యారెక్టర్ ఉంటుంది, అందులో అలాగే కనిపించింది. అండ్ ఇంకా మైనస్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే మెయిన్ రన్ టైం సాంగ్స్ అండి. యువన్ శంకర్ రాజా నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పటి నుంచో పాస్ట్ ఒక 20 yearsగా తమిళ్లో విశాల్ సినిమా ఒకటి ఉంది కిలాడి అని. ఆ సాంగ్స్ విన్న దగ్గర నుంచి, ఆ సాంగ్స్ మనోజ్ రాజుబాయ్ ఇవన్నీ ఒకేసారి వచ్చే దగ్గర నియర్లీ ఆ టైం నుంచి యువన్ శంకర్ రాజా చాలా పెద్ద ఫ్యాన్. బట్ ఈ సినిమాలో సాంగ్స్ చాలా డిసప్పాయింట్ చేసి, అండ్ బీజిఎం కూడా మనకి బాగా రిజిస్టర్ అయ్యే బీజిఎం ఏమీ లేదండి. యాజ్ అ యువన్ శంకర్ రాజా డై హార్డ్ ఫ్యాన్ ఈ సినిమాకి నేను మ్యూజిక్ పరంగా అయితే చాలా డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో రిమైనింగ్ క్యారెక్టర్స్ మాట్లాడుకోవాలంటే ప్రశాంత్ కానీ, ప్రభుదేవ, స్నేహ, వీళ్ళందరూ ఉన్న రోల్లో లిమిటెడ్ రోల్స్లో బాగానే చేశారు. ఉన్నంతసేపట్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. కానీ బిగ్గెస్ట్ లెడ్ డౌన్ రోల్ అంటే మీనాక్షి చౌదరి అండి. లిటరల్ చెప్తున్నాను, గుంటూరు కారం సినిమాలో షీ హ్యాస్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ షీ హ్యాస్ మోర్ రన్ టైమ్ అండ్ షీ హ్యాస్ మోర్ స్క్రీన్ టైమ్ కంపేర్ టు గోడ్. వస్తుంది, ఒక సీన్ వస్తుంది, ఒక పాట వస్తుంది, ఒక సీన్ వస్తుంది, అయిపోయింది. గుంటూరు కారం హ్యాస్ బెటర్ రైటింగ్ ఫర్ హర్ రోల్, గుంటూరు కారం హ్యాస్ బెటర్ క్యారెక్టర్. ఇంకా అర్థం చేసుకోవచ్చు మీరు ఏ రేంజ్లో ఉంది అని. అండ్ ఈ సినిమాలో కామెడీ కూడా పెద్దగా పండలేదు, చాలా వరకు క్రింజ్ లాగా అనిపించింది. ప్రేమ్జీ వాజ్ వేస్టెడ్ సింప్లీ. వెంకట్ ప్రభు సినిమా అంటే ప్రేమ్జీ లేకుండా ఉండదు, బట్ ఈ సినిమాలో ప్రేమ్జీ ఒక్క సీన్ కూడా పేలలేదు. ప్రేమ్జీ వాజ్ కంప్లీట్లీ వేస్ట్. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే, ఉన్నంత వరకు చేసుకున్నారు. వైభవ్ కూడా మంచి గ్యామ్లెట్లో చిన్న రోల్సే, మంచి రోల్స్ వచ్చేవాళ్ళకి మళ్ళీ ఓకే. సో సినిమా ల్యాక్ చేసినట్టు మనం రివ్యూ ల్యాక్ చేయకూడదు అనుకుంటున్నా, అందుకే చాలా ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాను. సో ఈ సినిమా ఓవరాల్గా ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే కొన్ని యూనిక్ పాయింట్స్, 1-2 టెక్నాలజీస్ కానీ, కొన్ని పాయింట్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి, అది కూడా కొన్ని లైట్ తీసుకోండి, కొన్ని బాగున్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగున్నాయి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వరకు బాగానే ఉన్నాయి. సో వెంకట్ ప్రభు మార్క్ కూడా 1-2 చోట్ల కనిపించింది. అండ్ క్లైమాక్స్ నాకైతే నచ్చింది, జనాలు కలిగి క్లైమాక్స్ నచ్చింది. సో ఈ పాయింట్స్ కోసం సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు నా ఒపీనియన్.
బయట ఏముంటున్నది, తమిళ్లో బ్లాక్ బస్టర్ టాక్ నడుస్తుండొచ్చు. బట్ ఒకటి, విజయ్ రీసెంట్ ఫిలిమ్స్ అయిన వారీసు, బీస్ట్ వీటికంటే నయంగానే ఉంది. ఈ సినిమా బెటర్, చూడొచ్చు. లియో కూడా జనాలు బాగా తిట్టారు కానీ నాకు లియో బాగానే అనిపించింది. సార్ ఇది కూడా పర్లేదు, చూడొచ్చు. సో ఈ సినిమాకి మా తరపున మేమిస్తున్న రేటింగ్ ఏంటంటే 1 నైస్ ఫ్లిక్ ఇంటూ మిడ్ వికెట్ ఫర్ ఎ 2D. సో ఇది ఈ సినిమా మీద మా ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించిందో చూస్తుంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దిస్ ఈస్ చైతన్య టైనింగ్ ఆఫ్ టీమ్ AK Cinesis. Bye. Jai Hind.